విశాఖలో భారీ మోసం బయటపడింది. 100 కోట్లు సేకరించి బోర్డు తిప్పేసింది స్నేహ మ్యాక్స్ కంపెనీ. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి శివభాగ్యరావు ఈ కేసులో ప్రధాన నిందితుడు. అంబేద్కర్ ఆశయ సాధన పేరుతో కోఆపరేటివ్ సొసైటీని స్థాపించి వేల మంది నుంచి డిపాజిట్లను సేకరించారు. తర్వాత బోర్డు తిప్పేశారు. తమను నమ్మించి నట్టేట ముంచాడంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రాంత ఐఆర్ఎస్ అధికారి శివభాగ్యరావు ఈ కేసులో ప్రధాన నిందితుడు. అంబేద్కర్ ఆశయ సాధన పేరుతో కోఆపరేటివ్ సొసైటీని స్థాపించి వేల మంది నుంచి డిపాజిట్లను సేకరించారు. ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. తమను నమ్మించి నట్టేట ముంచాడంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. విశాఖలో 100 కోట్ల స్కామ్ కు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. అధిక వడ్డీలు ఆశ చూపించారు. కోట్ల రూపాయలను చాలా ఈజీగా దోచేశారు. ఈ దోపిడీ చేసింది కూడా ఎవరో సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఒక మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్ శివభాగ్యరాజ్ అనే ఆ వ్యక్తి. అతను ఒక దళితుడు కావడం, ముఖ్యంగా ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలకు సంబంధించినటువంటి ఉద్యోగులు, సామాన్యులందరినీ దాదాపుగా 3,000 మంది పైనే మొబిలైజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్లకు పైనే కొల్లగొట్టి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి మొత్తం అంతా ఇప్పుడు దోపిడీకి గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను ఉన్నటువంటిదే మనకు కనిపిస్తుంది కదా, స్నేహ క్లబ్, స్నేహ మ్యాక్స్ లిమిటెడ్ అనేది. ముఖ్యంగా చెప్పాలంటే ఇది స్నేహ క్లబ్కు సంబంధించి స్నేహ టీవీ, గతంలో స్నేహ టీవీ అనే ఒక టీవీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక తెలుగు జాతీయ దినపత్రిక ప్రజాపాలన అనేది ఒక కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే 2008లో స్నేహ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ స్నేహ మ్యాక్స్ పేరుతో విశాఖలో అటు మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్ శివభాగ్యరావు ఒక సంస్థను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. లోకల్గా ఉన్నటువంటి ముఖ్యంగా అటు విశాఖలో దాదాపుగా ఒక 2,500 నుంచి 3,000 మంది పబ్లిక్ని మొబిలైజ్ చేసి వాళ్ళు కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు, ఎస్టీకి సంబంధించినటువంటి ఉద్యోగుల్ని, కొంతమంది మైనార్టీ ఉద్యోగుల్ని విశాఖలో ఎవరైతే కొద్దో గొప్ప డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక టీవీ ఛానల్, అదేవిధంగా ఒక మ్యూచువల్ ఎయిడెడ్ సంస్థను ఒక దాన్ని ఏర్పాటు చేద్దాం, దీంతో పాటుగా 12% వడ్డీ ఇస్తామని చెప్పి డబ్బులైతే వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగుల దగ్గర నుంచి, విశ్రాంత ఉద్యోగుల దగ్గర నుంచి, ఎంతోమంది దగ్గర నుంచి కూడా ఈ డబ్బులు అయితే వసూలు చేశారు. అయితే కొంతకాలం 12% వీళ్ళకి వడ్డీ ఇచ్చిన తర్వాత కూడా తర్వాత ఆ వడ్డీ ఇవ్వడం సులువుగా మానేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో అనుమానం వచ్చే వీళ్ళందరూ నిలదీసినటువంటి పరిస్థితుల్లో అటు శివభాగ్యరావుతో పాటుగా దాదాపుగా దీనిలో డైరెక్టర్లుగాను, ఎండీలుగా ఉన్నటువంటి 18 మంది పరారీ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే సొసైటీ నిబంధనలకు లోబడి, ముఖ్యంగా చూస్తే సొసైటీ నిబంధనలు ఏం చెప్తుందంటే సొంత ఆస్తుల్ని కూడబెట్టుకోకూడదు అని చెప్తున్నా కూడా ఖాతాదారులు మోసం చేసి మొత్తము ఆ డబ్బులన్నింటినీ కూడా వీళ్ళు దోచేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు విశాఖలో ఉన్నటువంటి ద్వారకానగర్ పోలీస్ స్టేషన్లోను, అదేవిధంగా దువ్వాడ పోలీస్ స్టేషన్, పెందుర్తి పోలీస్ స్టేషన్లో వివిధ పోలీస్ స్టేషన్లు అయితే కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ దర్యాప్తు జరిగిన తర్వాత, అంటే కేసులు పెట్టిన తర్వాత పోలీసులు అయితే దర్యాప్తు చేశారు. ఈ సంస్థకు సంబంధించి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎం శ్రీనివాసరావు, డైరెక్టర్లు గూడూరి సీతామహాలక్ష్మి, ఉండవల్లి శ్రీనివాసరావు, ఎల్ విశ్వేశ్వరరావు, మేనేజర్ రంగారావు, అకౌంటెంట్ ధనలక్ష్మిని అయితే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళందరికీ ప్రస్తుతము 14 రోజులు కోర్టు అయితే రిమాండ్ విధించినట్లుగా తెలుస్తుంది. అయితే మనం ఇక్కడ ఒకటి చూడొచ్చు, ఇది మొత్తం కనిపిస్తున్నదంతా కూడా ఈ స్నేహ టీవీకి, అదేవిధంగా ఈ స్నేహ క్లబ్, స్నేహ మ్యాక్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి కార్యాలయం. దాదాపుగా ఇది 3 నెలల క్రితం కేసు పెట్టిన తర్వాత ఈ 3 నెలల క్రితం అయితే దీన్ని మూసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2008లో దీన్ని ప్రారంభించారు. అప్పుడు కొంతకాలం నడిపారు, కానీ డబ్బులు అనేవి సవ్యంగా ఇవ్వడం మానేసిన తర్వాత కొంతవరకు రికవరీ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి ఇక్కడ చూస్తే కనుక ఈ కనిపిస్తున్నటువంటి ఎస్బీఐకి సంబంధించినటువంటి నోటీసులు, దానిలో వాళ్ళు
క్లియర్గా మెన్షన్ చేశారా ఆ నోటీస్కి సంబంధించి? ఎందుకంటే ఇవి పొజిషన్ నోటీస్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి మొత్తం ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇమ్మూవబుల్, ఇక్కడ నుంచి తరలించడానికి ఏ విధంగానూ అవకాశం లేదని వీళ్ళైతే మొత్తం అందరికీ దాదాపుగా దీనికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఎస్బీఐలో చాలామంది ముఖ్యంగా దీనికి సంబంధించి లోన్లు కోట్ల రూపాయలు ప్రాపర్టీస్ అనేది తనఖా మార్టిగేజ్ చేసి వీళ్ళైతే డబ్బులు తీసుకున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ ఒక్కసారి కనుక వీటిని మనం పరిశీలించి చూస్తే ఇక్కడ అంటే లోకల్గా ఉన్నటువంటి ఈ రిజిస్టర్ ఆఫీసుల్లో నోటీసులు ఇష్యూ చేసినటువంటిది అయితే ఉంది. అదేవిధంగా అంటే 2024 డిసెంబర్లో దీనికి సంబంధించినటువంటి ఎస్బీఐ నోటీసులు కూడా ఇష్యూ చేసినటువంటిది అయితే ఉంది. అయితే ఇంచుమించుగా మనం ఒకసారి ఇక్కడ ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం చూస్తే ఇక్కడ ఉన్నాయి కదా, మొత్తము ఈ శివభాగ్యరాజు అతని భార్య మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం 18 మంది అయితే దీనిలో ఉన్నారు. ఈ 18 మందిలో ఇంకా 12 మంది దొరకాల్సినటువంటిది అయితే ఉంది. చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి శివభాగ్యరాజు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ మొత్తం 12 మంది కోసం ప్రస్తుతం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు, అదేవిధంగా ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా లక్షల రూపాయలను వసూలు చేసి వీళ్ళైతే మొత్తం ఒక భారీ దోపిడీకి అయితే పాల్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇన్ని కోట్ల రూపాయలు 100 కోట్లకు పైనే డబ్బులు అయితే వసూలు చేశారంటే దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రజలను ఎంత మోసం చేస్తారో మనకు కనిపిస్తుంది కదా. ఒక పక్క నుంచి స్నేహ టీవీ అనే ఒక లోగో కనిపిస్తుంది, అదేవిధంగా స్నేహ క్లబ్బు, స్నేహ మ్యాక్స్ లిమిటెడ్, ప్రజాపాలన పేపరు, అంటే ఇవన్నింటినీ బూచీగా చూపించి మ్యూచువల్ ఎయిడెడ్ సంబంధించినటువంటి సొసైటీని ఒక దాన్ని ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేయడంతో పాటుగా ముఖ్యంగా చూస్తే 12% ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తే అంటే ఈ సంస్థ అంతా కూడా అటు స్నేహ టీవీ కానీ, లేదా ప్రజాపాలన పేపర్ కానీ, స్నేహ క్లబ్ కానీ, స్నేహ మ్యాక్స్ లిమిటెడ్ కానీ, వీటన్నింటినీ అంబేద్కర్ ఆశయ సాధన కోసం, అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, దానికోసం ఇవన్నీ ఉపయోగపడతాయని చెప్పినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా దళితులు, ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ, ఎందుకంటే అటు ముఖ్యంగా చూస్తే అంబేద్కర్ పేరు చెప్పగానే ఎస్సీస్గా ఉన్నటువంటి వాళ్ళలోనూ అనేక మంది క్రిస్టియన్స్గా ఉంటారు. వాళ్ళందరూ ఆ డబ్బులు అయితే లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 12% వడ్డీ ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక పక్కన పెడుతున్నటువంటి బిజినెస్కి సంబంధించి బిజినెస్ పార్ట్నర్స్గాను ఉంటాము, అదేవిధంగా మనం పెట్టినటువంటి పెట్టుబడికి 12% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కాబట్టి మనకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించి లక్షల రూపాయలను అయితే తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీంతో పాటుగా ఈ సంస్థకి సంబంధించినటువంటి డబ్బుతో ఎన్నో ప్రాపర్టీస్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీంతో వీళ్ళందరూ కూడా బాధితులంతా కూడా గత కొంతకాలంగా పోలీసుల్ని ఆశ్రయించి, అదేవిధంగా మేనేజ్మెంట్ని వాళ్ళు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. డబ్బులు ఇవ్వనటువంటి నేపథ్యంలో 3 నెలల క్రితం పోలీస్ స్టేషన్లో కేసులు అయితే నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన తర్వాత అటు శివభాగ్యరావు చైర్మన్ మొత్తం రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసరు పరారీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అతనితో పాటుగా మొత్తం 18 మంది మీద కేసు నమోదైతే ఇప్పటికీ 12 మంది అబ్స్కాండ్లో ఉన్నారు. 6గురిని మాత్రము అరెస్ట్ చేసి వాళ్ళకి అంటే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినటువంటి నేపథ్యంలో దాదాపు 14 రోజులు రిమాండ్ అయితే విధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే బాధితులు పరిస్థితి ఏంటి, ఆ బాధితులకు సంబంధించి వాళ్ళందరూ ఇప్పటి వరకు అయితే పోలీస్ కేసు పెట్టిన తర్వాత ఎవరు బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే బాధితులు కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఒక్కొక్కరిని బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పటికే బ్యాంకుల్లో ఆస్తులను కొన్నింటిని కొనుగోలు చేసి వాటిని మార్టిగేజ్ చేశారు కాబట్టి అటు బ్యాంకులు కూడా వీటిని ప్రాపర్టీస్ని వాళ్ళ నోటీసులు ఇచ్చి వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి బాధితుల పరిస్థితి ఏంటనేది అర్థం కానటువంటిది అయితే ఉంది. మరి అసలు ఈ సంస్థకి సంబంధించినటువంటి చైర్మన్ శివభాగ్యరాజు ఎక్కడున్నాడు ఏంటి అనేది తెలియదు. ఈ కేసుకు సంబంధించి అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.